రండి ప్రభు యొక్క సన్నిధిలో ప్రభుని ఆరాధించినందుకు దేవుని సన్నిధిలోకి వచ్చిన మనమందరం కూడా ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రండి దేవుని యొక్క వాక్యం నుండి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 10-11 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 10-11 వచనాలు. ప్రభు దినమందు ఆత్మావశనే ఉండగా ఘోర ధ్వని వంటి గొప్ప స్వరము, నీవు చూచుతున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్మరణ, పెర్గమో, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ 7 సంఘములు పంపుమని చెప్పుట నా వెనక. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఒక సందర్భం ఏంటంటే 7 సంఘములు అని అంటే అర్థం ఏంటంటే 7 ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు రాస్తున్న మాట. నాకు తెలిసి ఈ వర్తమానాలు ఇంకా 1-2 వారాల్లో అయిపోతాయి. ఎందుకంటే లవోదికయ గురించి ముగించేద్దామని ఆలోచన ప్రభు తరంపించాడు కాబట్టి త్వరగా ముగించేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క 2-3 వారాల్లోనే ఇంకా ఎన్నో అనుభవాలు ఇప్పటివరకు మనం చూసినవి అన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే లవోదికయ గురించి ఇంట్రడక్షన్ మాత్రమే చూసాం. మనం ఇప్పటివరకు ఏం చేసాం? ఇప్పుడు దాదాపు 24వ ఆదివారం, కరెక్టేనా? 24వ ఆదివారం అంటే దాదాపు 6 నెలలు. ఇంకా ఇంట్రడక్షనే చూసాం. అసలైన వర్తమానాలు ప్రభు చిత్తం అయితే వచ్చే వారం నుండి ఉంటాయి. అయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అనుభవాలు ఇప్పుడు వరకు కూడా లవోదికయ గురించి కొన్ని విషయాలు చూసాం. అదే మాట మనం చదివినట్లయితే రండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16 వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16 వచనం. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనా ఉండగా నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. కాబట్టి ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే నీవు వెచ్చగానైనా చల్లగానైనా లేక నులివెచ్చని స్థితిలో ఉండవు కాబట్టి నా నోట నుండి నీ మీద ఉమ్మివేయని ఉద్దేశించున్నాను ప్రభు. అయితే ప్రియులారా ఇక్కడ ఒక మాటను జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం మనం చెప్పబడేటటువంటి మాట మన జీవితాల్లో లవోదికయకి ప్రభు ఎన్నో అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. లవోదికయకు ప్రభు చేసినవి ఏంటంటే చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి. ఇప్పటివరకు ఎన్నో విషయాలు మనం లవోదికయ గురించి చూస్తూ వస్తున్నాం. లవోదికయకి ప్రభు చేసినవి ఏంటి అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఇది మనం ధ్యానించే ముందు ప్రభు నడిపింపుకి చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామమున మీకు శుభాభివందనములు తండ్రి. ఈ యొక్క పునరుద్ధరణ దినం మా జీవితాల్లో మీరు బహుమానం ఇచ్చినందుకు వందనములు. సజీవులే కదా నిన్ను స్తుతిస్తారన్న వాగ్దానం నా ఎడల మా ఎడల మీరు సమృద్ధిగా నెరవేరుస్తున్న మీ కృపాతులు బడి స్తోత్రం. ఈ సమయంలో తండ్రి మరి ఆరంభ ప్రార్థన మీరు తోడుకుంటారు, పాట పాడేడు మీ స్వరాన్ని ఇచ్చారు, మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభు మరి వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. నిలబడేవాడినైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడినైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారి వాక్యం మీద నిష్ప్రయాసమైన వాడిని దాసుడు యజమానులు వైపు చూస్తున్నట్టు మా కన్ను మీ వైపు వీక్షిస్తున్న మీరు సహాయం గురించి భయం పొందని నాతో మాత్రం మీరు మాట్లాడండి. ఇక్కడ కూర్చున్న నీ ప్రజలు వాక్యం అందిస్తాను. నేను యోగ్యుడు కాదు, అర్హుడు కాదు, నన్ను క్షమించి నన్ను తీర్పులో రాకుండా కాపాడమని ముందున్న సమయంతో దీవించండి. ఈరోజు జరుగుతున్న ఈ వర్తమానం అంతా దీవించి ఈ కూడికి అంతా దీవించి శత్రు సిగ్గు మీకు భయంకరంగా మీరు వాడుకుని భయం పొందమని నాతో మాత్రం మీరు మాట్లాడి నాలో మాలో ఉన్న బలహీనతలు కూడా మీరు తొలగించండి ప్రభావ. నీ నామ నిలబడతాను కూడా యోగ్యత నేను వాటిని క్షమించి నన్ను ఆత్మ ద్వారా నిలబెట్టి ప్రభావ పరిశుద్ధాత్మ అభిషేకం నడిపింపు దయచేయండి. మీ బలమును మాకు అనుగ్రహించి వాక్యం ధ్యానించినప్పుడు నాలో ఉన్న కాసడానికి బలహీనతలు ఉండే అన్ని పోయి పరిపూర్ణమైన ఆరోగ్యంగా వర్తమానం ధ్యానించినట్టు మీ కృపని మీ దయని మాకు దయచేయమని మాతో మాట్లాడిన అక్కడ తీర్చమని ముందు సంగతి దీవించమని ప్రభావ యేసుక్రీస్తు ఈ వర్తమానం ధ్యానించడానికి నా వల్ల కాదు ప్రభావ, మీరే నాకు సహాయం అనుగ్రహించి మరొకసారి తెరవబడిన అవకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఎక్కి పడతామంతా విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించమని నాతో మాత్రం మీరు మాట్లాడి దేవా నా పట్ల మా పట్ల మీ ఉద్దేశాలు ఏమైతే నెరవేర్చుకుని మీరు మహిమపదమని ముందు సమయంతో దీవించి మాతో మాట్లాడి మా అక్కడ తీర్చమని ప్రభు యేసుక్రీస్తు నామమున విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగిపెట్టుకుంటాము తండ్రి. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాలు చూసినట్టు ప్రియులారా కొన్ని విషయాలు రాయబడుతూ వచ్చినాయి. చాలా క్లుప్తంగా చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఒక మాట ఏంటంటే లవోదికయ. ఈ లవోదికయ గురించి ఎప్పటికీ 23 ఆదివారాలు అయిపోయి 23 ఆదివారాలు కూడా లవోదికయ విధానాన్ని మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఇది 24వ ఆదివారం. ఎన్నో ఆదివారం? 24. మీ లెక్కలో 25 రావచ్చు. దానికి కూడా ఒక మాట చెబుతాం. ఒక ఆదివారము ఆరాధన వరకే ధ్యానించాం. కొన్ని పరిస్థితులను బట్టి టేబుల్ వర్తమానం ధ్యానించుకోకుండా వెళ్ళిపోయాం. మళ్ళీ ఆ తర్వాత ఆదివారము ఆరాధన వర్తమానం వేరే ధ్యానించి టేబుల్ వర్తమానానికి లవోదికయ గురించి ధ్యానించాం. అక్కడ 2 ఆదివారాలు ఒకదాని మీదకి వస్తాయి. సో అందుకే ఇక్కడ 23
ఆదివారాలు కంప్లీట్ అయ్యి 24వ ఆదివారంలోకి వచ్చాం. అంటే ఇది మన కోణంలో చూస్తే ఒక నెలకు 4 వారాలు వేసుకుంటే 6 నెలలు కంప్లీట్ ఈ రోజుతో. కానీ మధ్యలో ఒక 3 నెలలు 2-3 నెలలు ఏమైందంటే 5 ఆదివారాలు వచ్చాయి. అందుకే సంవత్సరం కంప్లీట్ అవ్వాలి. సరే, ఏదైనప్పుడు కూడా మనం కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి కంప్లీట్ చేద్దాం. లవోదికయ గురించి కొన్ని విషయాలు చూద్దాం. ఎందుకంటే నులివెచ్చని స్థితిలో ఉంది లవోదికయ. అయితే లవోదికయకి ప్రభు చేసినవి అని మనం కొన్ని విషయాలు ఉన్నాయి. లవోదికయకి ప్రభు చేసినవి ఏంటంటే కొన్ని విషయాలు ఉన్నాయి. అంటే వాటిని మొట్టమొదటిగా మనం చూద్దాం. దేవుని వాక్యం చూసినట్టు మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 35 వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 35 వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 35 వచనం. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించచ్చు. కాబట్టి ప్రియులారా, లవోదికయకి ప్రభు చేసినవి ఏంటి అని అంటే దాంట్లో మొదటి మాటని ఇక్కడ చూస్తున్నాము. ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించచ్చు. ఎవరిని శోధిస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువుని శోధిస్తున్న విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ప్రియులారా, లవోదికయకి ప్రభు ఏం చేశాడంటే శోధించబడాల్సిన లవోదికయ, ఈ లోకం ద్వారా అనేక కోణాల్లో శోధించబడాల్సిన లవోదికయకి ప్రభు చేసినది ఏమిటి అని అంటే ఏం చేస్తూ వచ్చాడండి? వాళ్ళన్నీ సైలెంట్గా పెట్టేశాడు. కాబట్టి లవోదికయకి ప్రభు చేసినవి ఏంటి అని అంటే మొట్టమొదటిగా లవోదికయ పక్షమున లవోదికయకు రావాల్సిన శోధనని ప్రభు జయించిన వాడు ఉన్నాడు. ఆ శోధనను ఆయన అనుభవిస్తున్నాడు. లవోదికయకి ఏం చేస్తున్నాడు? శోధనను ఆయన అనుభవించి శోధనను తీసివేస్తున్నాడు లవోదికయ. నిజంగా ఎంతో గొప్ప ధన్యతో చూడండి. లవోదికయ శోధించబడాలి. అనేక విధానాల్లో ఆ మనుషుల ద్వారా కానీ అనేక కోణాలు శోధించబడవలసిన అయినప్పటికీ ఆయన యేసుక్రీస్తు ప్రభువారు లవోదికయ చేస్తున్నవి ఏంటంటే, లవోదికయ కొరకు ప్రభు చేసింది ఏంటంటే లవోదికయ కొరకు ప్రభు శోధించబడ్డాడు. అదే లవోదికయ కొరకు చేస్తున్నాడు. ప్రభు శోధించబడిన విధానం దేని కొరకు? ఇక్కడ ధర్మశాస్త్ర ఉపదేశకులు కానీ అనేకులు ఆయన శోధిస్తున్నారు. మరి శోధనలన్నీ ఎందుకు జయిస్తూ వచ్చాడు? అర్థమైందండి? లవోదికయ కొరకు ఏం చేశాడంటే ఆయన అన్ని శోధనలు కూడా జయిస్తూ వచ్చాడు. ఏవేవి శోధనలు అయితే మానవుడికి రక్షణ ఇవ్వడం కొరకు, మానవుడికి పాప క్షమాపణ ఇవ్వడం కొరకు, మానవుడిని పరలోక రాజ్యం చేర్చడం కొరకు అడ్డుగా వస్తున్నాయో ఆ శోధనలన్నింటినీ కూడా జయిస్తూ వచ్చాడు ఆయన. నిజంగా లవోదికయకి ఎంతకంటే గొప్ప ధన్యత ఏముంది? లేదా మనకెంతకంటే గొప్ప ధన్యత ఏముంది? అవునా కదా? ఎన్నెన్నో వాటిని, ఒకటి కాదు రెండు కాదు, ప్రతి దాన్ని కూడా జయిస్తూ వచ్చాడు. ప్రతిదీ కూడా పరలోక రాజ్యం వెళ్ళకోకుండా ఎన్ని శోధనలు అయితే వస్తాయో, దేవుని రాజ్యం వెళ్ళకుండా ఎన్ని శోధనలు వస్తాయో, రక్షణ పొందుకోకుండా ఎన్ని శోధనలు వస్తున్నాయో, పాప క్షమాపణ పొందుకోకుండా ఎన్ని శోధనలు అయితే వస్తాయో, ఆ శోధనలు మనకంటే ముంగట ఆయన భరించి, ఆ శోధనలు ఆయన భరించి, ఆ శోధనను తీసివేసి మనల్ని ఒక పరలోక రాజ్యానికి రక్షణ అనుభవంలోకి ప్రభు నడిపిస్తూ వస్తున్నారు. నిజంగా ఇది ఎంతో గొప్ప కార్యం. కాబట్టి ప్రియులారా, మొదటి మాటను మనం చూస్తున్నాం. వాచ్. కాబట్టి మొదటి మాటను మనం చూసినట్లయితే లవోదికయ ఏం చేస్తుంది? లవోదికయ శోధించబడాలి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నాడు? శోధించబడుతున్నాడు. లవోదికయ కొరకు లవోదికయకి ఏం చేస్తున్నాడంటే లవోదికయ శోధించబడాలి. కానీ ఆయన లవోదికయ కొరకు శోధించబడి లవోదికయని ఏం చేస్తున్నాడంటే సువర్ణమని తీర్చి పరలోక రాజ్యాన్ని చేర్చడానికి ఇష్టపడ్డాడు. లవోదికయని పరలోక రాజ్యాన్ని చేర్చడానికి ఇష్టపడ్డాడు. నిజంగా మనమైతే ఎన్ని శోధనలు పడిపోం? మనకైతే ఎన్ని శోధనలు వచ్చినా అన్నింటిలో పడిపోతాం. నమ్మకంగా అన్ని శోధనలో కూడా పడిపోతాం. మనం ఏ శోధనలు కూడా మనం జయించలేం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, యేసు ప్రభువారి యొక్క విధానం, ఆయన యొక్క వైఖరి చూసినట్లయితే అన్ని శోధనలు కూడా ఆయన ఏం చేస్తూ వచ్చాడు? చెప్పండి. అన్ని శోధనలు కూడా మన వల్లే మానవ స్వభావం కలిగిన వాడు అయ్యుండి, మనలాంటి స్వరూపం ధరించుకుని వచ్చి, రక్తమాంసం కలిగిన వాడికి లోకానికి వచ్చి అన్నీ చేస్తూ కూడా ఏం చేశాడు ఆయన? మనకు వస్తున్న లాంటి శోధనలన్నిటిని కూడా జయించిన వాడు ఉన్నాడు. ఈరోజు ఆయన శోధనలు జయించాడు కాబట్టి జయించిన వాడైతే నాతో కూడా ఉంటాడని చెబుతున్నాడు. శోధనలో నిలిచిన వాడైతే అని అంటున్నాడు. ఎందుకంటే ఆయన మనకు ముందుగా ఏవైతే శోధనలు మనకు వస్తున్నాయో ఆ శోధనలు ఆయన జయించాడు. ఈరోజు మనకు వస్తున్న శోధనలు లెక్కించదగినవి కాదు. అంటే వీటికంటే గొప్ప శోధనలు, వీటికంటే గొప్ప శోధనలు, మనం భరించలేనంత శోధనలు యేసు ప్రభువారు లవోదికయ కంటే మొంగటే భరించాడు. లవోదికయ కొరకు ఎందుకంటే ప్రభు చేయాల్సింది ఏముంది? లవోదికయ మనం సహించలేని శోధన మనకు రాబోతున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువ అనే కాడిని ఎత్తుకుని ఆయన సిలువ ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా మనకు వస్తున్న శోధనలన్నిటిని కూడా, మనం భరించలేని శోధనలన్నిటిని కూడా ఆయన తన సిలువ మీద మన కొరకే భరించిన వాడు ఉంటాడు.
సో ఇందుని బట్టి లవోదికీయకి ప్రభు ఏం చేశాడు? భరించలేని లవోదికీయ శోధనలన్నింటినీ కూడా ప్రభు భరించాడు. ఇప్పుడు లవోదికీయకి ఏమైంది? సహించగలిగినవి వస్తున్నాయి, అంటే ఇది ఎంచదగినవి కావు. కాబట్టి ప్రియులారా, ప్రభు భరించలేనన్ని శోధనలు, లవోదికీయ కానీ మనం కానీ భరించలేనన్ని శోధనలు ప్రభు మనం భరించలేం కాబట్టి మన కొరకే భరించినందుకు ప్రభుని ఆరాధన చేద్దాం. ఇది మొదటిది. అది రెండో విషయం చూద్దానండి. రెండో మాట చూసినట్టే లూకా సువార్త 3వ అధ్యాయం 23 వచనం. లూకా సువార్త 3వ అధ్యాయం 23 వచనం. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్లు ఏడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. లూకా సువార్త 3వ అధ్యాయం 23వ వచనంలో రాయబడుతుంది. ఇక్కడ రెండోదిగా లవోదికీయకి ప్రభు చేసినది. మొదటి ఏం చేశాడు? శోధనలు జయించి వారు సహించగలిగిన శోధనలే వారికి ఇస్తూ వచ్చాడు. రెండు, లవోదికీయకి ప్రభు ఏం చేశాడు? మనకు కూడా ప్రభు ఏం చేశాడంటే రెండోదిగా తన యవ్వనాన్ని మన కొరకు సమర్పించుకున్నాడు. ఏం చేశాడండి? యవ్వనం. ఎంత వయసు ఉందో ప్రభు వారు సువార్త ప్రకటించేటప్పుడు? సరే, ఎన్ని సంవత్సరాలు ఆయన సువార్త ప్రకటించాడు తెలుసా? 33. మీరు 12 అక్క? 12 సంవత్సరాల నుంచి కాదు. ఎన్ని సంవత్సరాలు సువార్త ఆరంభించారు? మీరు ఆగండి. ఎన్ని? 33. మీరు అక్క 12 సంవత్సరాల నుంచి ఆరంభించారు. ఇంకెవరైనా చెబుతారా? మీరు ఆగండి. ఇంకెవరైనా చెప్పేవాళ్ళు ఉంటారా? ఇది తెలియకపోతే చాలా కష్టం. ఇంకా క్రైస్తవ జీవితం కూడా ఎందుకు దుఃఖకరంగా ఉండింది. ఇప్పుడు అవన్నీ నేను అడగతల్లా, నేను అన్నీ అడగట్లేదు అక్క. నేను అడిగేది ఒకటి, ఆయన సువార్త ఎన్ని సంవత్సరాలు ప్రకటించాడు? అది కావాలి నాకు. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. అంటే 30 + 3.5 ఎంత? 33.5. అంటే ఆయన వయసు ఎంత? ఆయన వయసు ఎంత చెప్పండి? ఆయన సిలువుకి ఎక్కేటప్పుడు 33.5. సరే 34 వేసుకోండి కుడియడంగా. 34 సంవత్సరాలు అంటే యవనస్తుడా అలాగే వృద్ధుడా? మరి యవనస్తుడైనప్పుడు ఆయన యవ్వనాన్ని ఎవరి కోసం దారిపోస్తున్నాడు? చెప్పండి. ఇప్పుడు యవనస్తులు సేవకు సమర్పించుకోండి అంటే, అన్న చాలా బిజీగా ఉంది అన్న, పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కానాలి, ఎన్నెన్నో సాగులు చెబుతాం. ఆయన చూడండి, తన యవ్వనాన్ని మొత్తాన్ని కూడా, యవ్వన ప్రాయంలో మానవుడికి ఎన్ని ఆశలు ఉండొచ్చు? ఆయన రక్తమాంసం కలిగిన వాడికి ఈ లోకానికి వచ్చాడు కదా, మనలాంటి శరీరం ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు కదా, మనలాంటి స్వభావాలు ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు కదా. మరి అట్లాంటి స్థితిలో ఉన్నప్పుడు, ఆయన యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు ఆయనకి కోరికలు ఆశలు ఉండవా? ఉంటాయి. కానీ అటన్నిటిని చంపుకున్నాడు. చంపుకుని ఏం చేశాడు? ఆయన కోరిక, ఆయన ఆశ ఏంటంటే పరలోక రాజ్యంలో ప్రజలు కూర్చోబెట్టాలి. భూమి మీద ఉన్న ప్రజల్ని, పాపంలో ఉండేవాళ్ళని పరలోక రాజ్యంలో కూర్చోబెట్టాలి. అది ఆయన కోరిక, ఆశ. ఈరోజు యవనస్తులకి ఎన్ని ఆశలు ఉంటాయి తెలుసా? ఎప్పుడు ఇడిచిపెడతాడో, బయటికి వెళ్ళి ఎన్ని ఆటలాడవచ్చు, ఏం చేయొచ్చు, ఎంతమంది స్నేహితులతో కూర్చోవచ్చు అని ఎన్నో కోరికలు ఉంటాయి. యవనస్తులకి మనకు కూడా, వృద్ధులమైన మనకు కూడా ఉండేలేండి. ఎన్నో కోరికలు ఉంటాయి. ఎప్పుడు వెళ్ళిపోతాం అని. యేసు ప్రభు వారు చూడండి, తన యవ్వన ప్రాయంలో తన కోరికలు కానీ ఏవి కూడా తన దగ్గరికి రాలి. అసలు నిన్న కూడా ఉపవాస ప్రార్థనలు చూస్తూ వచ్చాం. యేసు ప్రభు వారి ఉపవాస ప్రార్థన, మొదటి ఉపవాస ప్రార్థనలో 40 ప్రార్థనలు ఉన్నాయి. యేసు ప్రభు వారు చేసిన మొదటి ఉపవాస ప్రార్థనలో 40 ప్రార్థనలు ఉన్నాయి. 40 రోజులకి 40 ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేశాడు 40 కోణాలు. అది మొదటి ఉపవాస ప్రార్థనే. మొదటి ఉపవాస ప్రార్థనలు 40 కోణాలు అంటే ఇంకా 2-3 దాంట్లో ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ మనం చూస్తూ వచ్చాం, నిన్న కూడా చూసాం. ఉపవాస ప్రార్థన ఏంది? ఆయన మొదటి ఉపవాస ప్రార్థన ఆయన ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు. దేని కొరకు తెలుసా? పాపంలో పడిపోకుండా ఉంటారు. అసలు పాపం గురించి అంట, యేసు ప్రభువులో పాపం స్థాపించడానికి లేదు, పాపం లేనివాడుగా ఉంటాడు, పాపం జోలికి పోలేదైనా, ఇంకా పాపంలో సహవాసం లేడు, కలిసిపోలేదు పాపంలో, ఇంకా పాపంలో పాలిభాగస్తుడు కాదు. చివరికి ఒక మాట ఉంది, ఏంటక్కడ? పాపానికి దాసుడు కాకుండా వచ్చాడు. అంటే ఒక యవనస్తుడు ఇవన్నీ చేశాడంటే అంత అద్భుతం. అర్థం చేసుకోండి. యవన ప్రాయంలో ఉన్న వ్యక్తి, యవనస్తుడికి పాపం అంటే ఇష్టం ఉండదా? ఎంతోమంది యవనస్తులు పాపం చేయడం అంటే చాలా ఇష్టం, బయటకు చెప్పలేము. కానీ చాలా ఇష్టాలు ఉంటాయి. కానీ యేసు ప్రభు వారు యవనస్తుడు ఏంటి? పాపం జోలికి పోకుండా, పాపంతో పొంది ఉండకుండా, పాపంతో సావాసం ఉండకోకుండా, పాపానికి దాసుడు కాకుండా తన శరీరాన్ని తాను కాపాడుకుంటూ వచ్చాడంటే ఎంత గొప్ప ధన్యుడో. అటువంటి గొప్ప ప్రభు తన యవ్వన ప్రాయాన్ని మొత్తాన్ని కూడా ఎంతగా కాపాడుకుంటూ వచ్చి చివరికి తన యవ్వన దశలో 33.5 సంవత్సరాలు అంటే పాత నిబంధన కాలంలో వివాహం అంటే ఎన్ని సంవత్సరాలు చేస్తారు తెలుసా? ఎన్ని? 40. ఇప్పుడు 40 సంవత్సరాలు అంటే షుగర్లో బీపీలు వచ్చేస్తున్నాయి, వృద్ధాప్యంలోకి వచ్చేస్తున్నాయి. అయిపోయింది కూడా, వయసు కూడా అయిపోతుంది. ఆ దినాల్లో చూడండి 40 దినాలు అంటే యేసు ప్రభుకి ఇంకా వివాహం చేసుకునే వయసు కూడా కాదు. అది యవ్వన ప్రాయంలో ఉన్నాడు. ఇంకా అటువంటి యవ్వన ప్రాయంలో ఉన్న ఆయన తన యవ్వన కోరికలు ఎవరిచ్చినన్నింటిని కూడా చంపేసుకుని మన కొరకు తన యవ్వనాన్ని ఇలా ధారపోసేసాడు రక్తం అని. తన యవ్వనాన్నంతా కూడా మన కొరకే
సమర్పించుకుంటూ వచ్చాడు. ఎంత గొప్ప ప్రభువుని మనం ఆరాధించలేకపోతున్నాం అంటే సరైన విధానంలో ఎంత దుస్థితి అర్థం చేసుకోండి. లవోదిక కొరకు ప్రభు ఏం చేస్తాడు తెలుసా? తన యవ్వనమును, ఏదైతే యవ్వనం ఉందో తన కొరకు, తన దేహం నుండి తన దేహం నుండి యవ్వనం, ఆ యవ్వనేచ్చిన యవ్వన కోరికలని చంపుకొని ఏమీ లేనివాడుగా తన యవ్వన ప్రాయం అంతటిని కూడా, అంటే ఇంకా జీవించాలన్న కోరిక లేకుండా, ఎక్కువ కాలం ఈ భూమి మీద ఉండాలన్న ఆశ కోరిక లేకుండా పాపంలో జీవిస్తున్న మానవుడికి రక్షణ ఇవ్వడం కొరకు లవోదిక లాంటి మనల్ని కూడా జీవితాలు మార్చి మనల్ని కూడా పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడం కొరకు తన యవ్వనాన్ని సైతం కూడా లెక్క చేయకోకుండా మన కొరకే సమర్పణ చేస్తూ వచ్చాడు. ఎంత గొప్ప త్యాగమో ఒకసారి అర్థం చేసుకుని ప్రియులారా, అర్థమవుతుందండి. ఎంత గొప్ప త్యాగమో యేసుక్రీస్తు ప్రభువు చేసిన గొప్ప కార్యం ఎలా ఉందో చూడండి. ఎంత గొప్ప కార్యం ప్రభు చేస్తూ వచ్చాడు. ఒకసారి చదవండి అన్నమాట. లూకాసు వార్త 3వ అధ్యాయం 23. యేసు బోధింపు మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్లు ఈడు గలవాడాయను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు గురించి మనం చూస్తున్నాం. ఆయన యొక్క గొప్ప త్యాగం గురించి చూస్తున్నాం. దాదాపు 30 సంవత్సరాల నుండి ఆయన చరిత్ర ఎలా ఉందో చూడండి. ఆయన ఎలా ఉన్నాడు ఒకసారి ఆలోచించండి. 30 సంవత్సరాలు యవ్వన ప్రాయం నుండి ఆయన ఏం చేస్తూ వస్తున్నాడు? ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? బోధిస్తున్నాడు. అంటే యవ్వన ప్రాయంలో ఉంటూ 3.5 సంవత్సరాలు బోధించి ఆయన ఏం చేస్తూ వచ్చాడండి? 3.5 సంవత్సరాలు బోధించి తన ప్రాణంలో మన కొరకై దారంగా క్రైదానంగా చెల్లించడానికి ఇష్టపడ్డాడు. అంటే తన యవ్వన ప్రాయము, తన యవ్వనమును మొత్తం కూడా, తాను ఏదైతే యవ్వనం కలిగి ఉన్నాడు, యవ్వన వయసు కలిగి ఉన్నాడు, ఆ యవ్వన వయసు మొత్తము కూడా మన కొరకు ఏం చేస్తున్నాడు? ధారాళం చేస్తున్నాడు. ఎవరైనా సరే యవ్వనస్తులు అలా చేయగలుగుతారా? ఎన్ని కోరికలు మరలా చెప్తున్నా చూడండి. ఉపవాస ప్రార్థన మనం చూసాం. ఆయన యవ్వన ప్రాయంలో ఉంటూ కూడా ఆయన ఉపవాస ప్రార్థన ద్వారా, ఆయన మొదటి ఉపవాస ప్రార్థనలో 40 ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. ఇంకా చాలా ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. మొదటి ఉపవాస ప్రార్థనలోనే 40 రకాల 40 రకాల కోణాలు ఉపవాస ప్రార్థన చేస్తూ వచ్చాడు. దాంట్లో మొదటి కోణ నేను శనివారం ధ్యానిస్తూ వచ్చాను. ఏమని? పాపం లేనివాడు ఉన్నాడు, పాపం జరుగుపోవాలా, ఇంకా పాపంలో ఆయనలో చూడటానికి కూడా లేదు, పాపం అంటని వాడుకుంటాడు, పాపానికి దాసుడు కాకుండా ఉంటూ వచ్చాడు. ఎంత గొప్ప ఉపవాస ప్రార్థన, ఎంత గొప్ప జీవితం. యవనస్తుడై ఉండి కూడా, యవన ప్రాయం కలిగి ఉండి కూడా తన యవనేచ్చిన యవన కోరికని ఎంతగా చంపుకుని తన జీవితాన్ని కొనసాగిస్తాడు. చూడండి ఎంత గొప్ప ధన్యత. యేసుక్రీస్తు ప్రభువు అంటే సహజమైన మనిషి కాదు. యేసు ప్రభువు అంటే యవనేచ్చిన యవన కోరికలన్నింటిని కూడా చంపుకున్నాడు. దేవుడు ఏకపత్ని, యేసుక్రీస్తు ప్రభువు ఏకపత్నిగా జీవిస్తూ వచ్చాడు. ఏకపత్ని అంటే మనం ఏమంటాం సహజంగా? ఏకపత్ని అంటే మన కోణాలు చెప్పేది ఏంటంటే ఒకటే భార్య, ఒకటే భర్త అన్నట్టుగా ఉంటారు. కానీ ఏకపత్ని అంటే మనమందరం ఒకటే సంఘం, ఆయన భార్యకు సిద్ధపరచబడతాం. ఇంకా ఆయనకు వేరే వాళ్ళు లేరు. ఆయన ఏక పురుషుడిగా జీవిస్తూ వచ్చాడు ఒకటే రీతిలో. అంటే ఇక ఆయనకంటూ ఇంకో కోణం లేదు. అంత గొప్ప యవనస్తుడిగా జీవిస్తూ వచ్చాడు. ఆయన జీవితమే అనేకులకు మాదిరికరమైంది. తన యవనాన్ని మొత్తం కూడా, తన యవన ప్రాయం అంతటిని కూడా సిలువలో మన కొరకై కార్చి, తన రక్తమును కార్చి మన కొరకై తన యవనమునంతా కూడా రక్తపు మడుగుల్లో మనకు సమర్పించుకుంటూ వచ్చాడు, మనకి ఇస్తూ వచ్చాడు. ఆయన యవనాన్ని మొత్తాన్ని కూడా ఇలా దారబోస్తూ వచ్చాడు. యెరూషలేము ప్రాకారాల్లో, యెరూషలేము వీధుల్లో, యెరూషలేము రోడ్లలో, యెరూషలేము మార్గముల్లో ఆయన యవ్వన ప్రాయం అంతటిని కూడా ధారాళంగా పోస్తూ వచ్చాడు యవ్వనాన్నంతా. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప ప్రభు. ఇట్లాంటి ఆయన మనం ఆరాధించుకోకుండా ఉండగలుగుతాం. ఒకవేళ ఆరాధించలేకపోతే ఎంత దుస్థితితో అర్థం చేసుకోండి. కాబట్టి ఇక్కడ మనం మూడో మాటను చూస్తున్నాం. మొదటిగా లవోదిక విషయమే మనం చూస్తూ వస్తున్నాం. లవోదికయ మొట్టమొదటిగా లవోదిక కొరకు ప్రభు ఏం చేశాడు? మొదటి మాటను మనం చూస్తున్నాం. ఏం చేశాడు? శోధనని జయించాడు. 2 లవోదిక కొరకు తన యవ్వన జీవితాన్ని మొత్తాన్ని దారబోసాడు. ఇక మూడో మాటని ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాము. మూడోదిగా లవోదిక కొరకు ఏం చేశాడంటే, రండి మత్తయి సువార్త 27వ అధ్యాయం 30వ వచనం చదవండి. మళ్ళీ చదువు. మత్తయి సువార్త. ఆయన మీద ఉమ్ము వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. చాలన. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మరొక మాట ఏంటి? మాట మూడవదిగా లవోదికకి ప్రభు చేసినవి, లవోదిక కొరకు ప్రభు చేస్తున్నవి ఏంటి అని అంటే, మొదటిగా లవోదిక కొరకు ప్రభు చేస్తుంది ఏంటంటే శోధనలు జయించాడు. 2 లవోదిక కొరకు ఏం చేశాడు? తన యవ్వనాన్ని దారబోస్తూ వచ్చాడు. 3 లవోదిక కొరకు ఏం చేశాడంటే ఇక్కడ రాయబడుతున్న మాట ఏం చేస్తూ వచ్చాడు? దెబ్బలు తింటూ వచ్చాడు లవోదిక కొరకు. ఓ రకంగా చెప్పాలంటే లవోదిక కొరకు బాధించబడుతూ వచ్చాడు. ఏం చేయబడుతూ వచ్చాడండి? బాధించబడ్డాడు. నిజంగా ఎంత గొప్ప కార్యమో చూడండి. లవోదికయ కొరకు
లవోదికకి ప్రభు చేస్తున్న విషయాలు, లవోదిక కొరకు ప్రభు చేస్తున్నవి ఏంటంటే, మూడవదిగా లవోదిక కొరకు దెబ్బలు తింటూ వచ్చాడు. లవోదిక మీద పడాల్సిన దెబ్బలు ఎందుకు పడాలి? లవోదిక మీద మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవ తొలగెను, మనందరి దోషములు అతని మీద మోపబడెను, అతడు పొందిన దెబ్బల చేత. ఇప్పుడు చెప్పండి, ఎందుకు దెబ్బలు తగులుతున్నాయి? మన దోషాల కొరకు అక్క. ఎందుకు దెబ్బలు తగులుతున్నాయండి? దెబ్బలు ఆయనకి ఎందుకు తగులుతున్నాయి? మన దోషముల కొరకు. రాయబడితో వచ్చింది కదా, మనం అందరం త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవకు తొలగాను, మనందరి దోషములు అతని మీద మోపబడిన, అతడు పొందిన దెబ్బల చేత మన స్వస్థత. ఇప్పుడు మన స్వస్థత కాదు మనం చూడాల్సింది, అసలు ఆయనకి ఎందుకు దెబ్బలు తగులుతున్నాయి అంటే, మనం అందరం దారి తప్పిపోయాం. దేవునిలో లేకుండా, దేవుని ఉండకోకుండా, దేవుడు అంటే ఏంటో తెలియకోకుండా, లోకంలో దేవుని దగ్గర నుంచి వచ్చిన మనము, ఈ లోకానికి దేవుని దగ్గర నుంచి పంపబడిన మనం దేవుని ఎరక్కోకుండా దారి తప్పిపోయిన వారు ఉన్నాం. ఇంకా దారి తప్పిపోయిన వారమే కాకుండా అనేకమైన దోషాలు చేసిన వారు ఉన్నాం. ఎన్నెన్నో దోషములు మనం చేసిన వారు ఉన్నాం. అయినప్పటికీ దారి తప్పిపోయిన మనము మనందరి దోషములు కూడా ఆయన భరించి, మనందరి దోషముల కొరకై ఆయన కలువరిశిల్లో మన కొరకై తన ప్రాణమును దారబోస్తూ వచ్చాడు. మన కొరకే తన ప్రాణమును దారబోస్తూ వస్తున్నాడు. ఈరోజు ఆయన లవోదిక కొరకు చేస్తున్నవి ఏంటంటే, లవోదిక కొరకు దెబ్బలు తింటున్నవాడు ఉంటాడు. లవోదిక కొరకు ఎన్నెన్నో దెబ్బలను అనుభవిస్తూ వస్తున్నాడు. ఎందుకంటే లవోదికకి స్వస్థతనివ్వటానికి, స్వస్థ బుద్ధిని ఇవ్వటానికి. లవోదిక కొరకు ప్రభు ఎన్ని దెబ్బలు తింటున్నాడో అంత స్వస్థత లవోదికకి వచ్చింది. ఈరోజు మనం స్వస్థతను అందుతున్నామని కాదు, మన బుద్ధికి స్వస్థత వచ్చిందంటే, మన ఆలోచనలు స్వస్థత వచ్చిందంటే, దారి తప్పిపోయిన మనం సరిచేయబడి మన దోషములు కూడా తీసివేయబడ్డామంటే ఆయన పొందిన దెబ్బల చేత. ఏవైతే దెబ్బలు ఆయన అనుభవిస్తూ వచ్చాడో, ఏ దెబ్బలైతే ఆయన కొడుతూ వచ్చారో, ఆ దెబ్బల చేత దారి తప్పిపోయిన మనం సరిచేయబడ్డాం. మన దోషములు తీసివేయబడి మన జీవితం సరిచేయబడుతూ వచ్చింది. మన బుద్ధికి ఏం జరుగుతూ వచ్చింది? స్వస్థ బుద్ధి ఇవ్వబడుతూ వచ్చింది. మన బుద్ధి అంతా మార్చబడి స్వస్థత కలుగుతూ వచ్చింది. పాత స్వభావం, పాత మనస్తత్వం పోతూ వచ్చింది. ప్రభు పొందిన దెబ్బల చేత, ప్రభు కలిగిన దెబ్బల చేత, ప్రభువుని ఎవరైతే కొడుతూ వచ్చారో ఆ దెబ్బల చేత దారి తప్పిపోయిన మనం సరిచేయబడ్డాం. దోషములు పోయి మనకు స్వస్థ బుద్ధి కూడా అనుగ్రహించబడుతూ వచ్చింది. ఇవి లవోదిక కొరకు ప్రభు ఏం చేస్తున్నాడు? స్వస్థత కాదక్క, మళ్ళీ అదే కోణంకి వస్తారు. లవోదిక కొరకు ఏం చేస్తున్నాడు ఆయన? ఒకటి, లవోదిక ఏం చేస్తున్నాడు? లవోదిక వచ్చే శోధనలు భరిస్తున్నాడు లవోదిక కొరకు. రెండు, లవోదిక కొరకు తన యవ్వన ప్రాయాన్ని, యవ్వన జీవితాన్ని దారగబోస్తున్నాడు. మూడు, లవోదిక కొరకు ఏం చేస్తున్నాడు? బాధించబడుతున్నాడు. ఎవరైనా ఇంకోటి కొరకు బాధించబడతారా? ఎవరు బాధించబడరు, కానీ ఈయన బాధించబడుతున్నాడు. లవోదిక కొరకు, లవోదికలో ఉన్న దారి తప్పిపోయిన అనుభవం, దోషములు, లవోదికకి లేని స్వస్థ బుద్ధి కొరకు, వాటన్నిటి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు లవోదిక కొరకు బాధించబడుతూ వస్తున్నాడు, దెబ్బలు తింటూ వస్తున్నాడు. ఎంత గొప్ప ధన్యత! వాస్తవానికి దెబ్బలు ఇవన్నీ ఎవరికి రావాలి? లవోదికకి రావాలి, లేదా మనకు రావాలి. కానీ మన కొరకైనా, లవోదిక కొరకు అని యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ఆయన దెబ్బలు భరిస్తున్నాడు. ఈ దెబ్బలు అంటే సహజమైన విధానం కాదండి, మరలా చెబుతున్నానండి. ఈ దెబ్బలంటే దారి తప్పిపోయిన వారి కొరకు సరిచేయటానికి. ఈ దెబ్బలు దేని కొరకు అంటే, దేవుని దగ్గర నుంచి మనం ఈ లోకానికి అనుమతించబడ్డాం. ఈ లోకానికి వచ్చిన తర్వాత మనం ఏదో ఒక పాపంలో, లోకంలో పడిపోయి ఉన్నాం, దారి తప్పిపోయి ఉన్నాం. మనం సరిచేయటానికి. రెండు, మనం చేసిన దోషముల నిమిత్తమై. మూడవదిగా చూసినట్లయితే మనకు స్వస్థ బుద్ధి, అంటే మన బుద్ధి సరిగా లేనప్పుడు స్వస్థ బుద్ధినిచ్చి సరైన విధానంలో ప్రభుని ఎలా ఆరాధించాలో నేర్పించడం కొరకు. వీటి కొరకు యేసు ప్రభు వారు దెబ్బలు తింటూ వచ్చాడు. వీటి కొరకు యేసు ప్రభు, లవోదిక కొరకు యేసు ప్రభు ఎలా దెబ్బలు తింటూ వచ్చాడో, మన కొరకు కూడా ఆయన బాధించబడుతూ వచ్చాడు. ఆ దెబ్బలు, ఆ బాధలు దేని కొరకు అంటే మన కొరకు. మనకు స్వస్థ బుద్ధి, మనల్ని చక్కని విధానంలో పెట్టి మన దోషములు భరించడం కొరకు ఆ దెబ్బలు. ఆయన మీద పడిన ప్రతి దెబ్బ మన ప్రతి దోషము తుడిచివేస్తుంది. ఆయన మీద పడిన ప్రతి దెబ్బ ఏం చేస్తుంది? దారి తప్పిపోయిన మన ప్రతి స్థితిని సరిచేస్తుంది. ఆయన మీద పడిన ప్రతి దెబ్బ ఏం చేస్తుంది? మనకు స్వస్థ బుద్ధిని ఇస్తుంది. నిజంగా లవోదికే కాదు, మనకు కూడా ప్రభు చేస్తున్నాడు. మన కొరకు కూడా చేస్తున్నాడు కదా, చేశాడు కూడా ఆల్రెడీ. లవోదిక కొరకు ఏం చేస్తూ వచ్చాడు? మూడవదిగా దెబ్బలు తింటూ వచ్చాడు, అంటే బాధను భరిస్తూ వచ్చాడు. ఆ దెబ్బల్ని, ఆ యొక్క బాధని భరిస్తూ వచ్చాడు. ఇక నాలుగో మాట చూద్దారండి. లవోదిక కొరకు ఏం చేస్తూ వచ్చాడంటే, నాలుగో మాట లవోదిక కొరకు ప్రభు చేస్తున్నవి. నాలుగో విషయాన్ని చూస్తున్నట్లయితే రండి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే లూకాసు వార్త 22వ అధ్యాయం 26వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయం 26వ వచనం. క్షమించండి, 23వ అధ్యాయం 26వ వచనం.
లూకాసు వార్త 23వ అధ్యాయం 26వ వచనం. వారు ఆయనను తీసుకొని పోచుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనును ఒకను పట్టుకొని యేసు వెంట సిలువ మోయుటకు అతని మీద, అది ఇక్కడ రాయబడిన 4వ మాటను చూస్తున్నాం. లవోదికే కొరకు ప్రభు చేస్తున్నాం ఏంటంటే 4వ, లవోదికే కాదు మన కొరకు కూడా ప్రభు చేస్తున్నాం ఏంటంటే 4వదిగా ఏం చేస్తూ వచ్చాడండి? బరువు సిలువను మోసాడు. ఏం మోస్తూ వచ్చాడు? బరువు. యోబు కూడా అంటాడు, యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే తన యొక్క జీవిత చరిత్ర గురించి తను మాట్లాడతాడు. నాకు నేనే భారం అయిపోయి ఉండ, అంటే బరువు అయిపోయి ఉండాను అంటాడు. నాకు నేనే భారం అంటే బరువు అయిపోయి ఉండాడని అర్థం. యేసు ప్రభు వారు కూడా నా కాడు ఎత్తుకోండి అది సులువుగా ఉండిద్దని చెబుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు మత్తయి సువార్త 10వ అధ్యాయం మనం చూసినట్లయితే అనేక కోణాలు కూడా ప్రభు మాట్లాడుతూ వస్తాడు. 11వ అధ్యాయం 28వ వచనంలో కూడా చూసినట్లయితే ప్రయాసపడి భారం వస్తున్న సమస్య దేనిలో నా యుద్ధకు రండి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు లవోదికే కొరకు కానీ మన కొరకు చేస్తున్నవి ఏంటంటే ఇక్కడ చూస్తున్న 4వ మాట, మన భారాన్ని ఆయన భరిస్తూ వచ్చాడు. ఏం చేశాడండి? మన భారాన్ని, లవోదికేయాలో ఉన్న పాప భారాన్ని భరించాడు, వ్యాధి భారాన్ని భరించాడు, భరించలేనంత భారాన్ని భరిస్తూ వచ్చాడు. లవోదికేయాలో ఉన్న ప్రజలు తమకు తామే భారమైనప్పటికీ వారి భారాన్ని కూడా ఈయన భరిస్తూ వచ్చాడు. బరువు సిలువ అంటే ఆ భారము. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ కురేనుడైనటువంటి సీమోనుతో అంటారు, అయ్యా యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దాన్ని పెట్టేది. అంటే యేసు ప్రభు వారు ఆల్రెడీ మోస్తున్నాడని అర్థం. యేసుక్రీస్తు ప్రభు వారు లవోదికే కొరకు చేసినవి ఏంటంటే 4వ మాట, బరువు సిలువను మోసాడు. లవోదికే కొరకు, లవోదికే అనే కాదు మన కొరకు కూడా ఆయన బరువు సిలువను మోసాడు. ఎందుకంటే మన పాప భారము బరువు అయినది, మనం భరించలేనంత. మీరు ఎప్పుడైనా యాత్రికుని ప్రయాణం అనే చిన్న వీడియో, ఒక మూవీ లాంటిది రిలీజ్ చేస్తూ వచ్చారు, ఎప్పుడైనా చూసారా? యాత్రికుని ప్రయాణం చాలా, నేను ఆ యొక్క వీడియో చూసినప్పుడు విశ్వాస విషయంలో చాలా బలపడ్డా కూడా. నేను యూట్యూబ్లో కూడా ఉండొచ్చు ఇప్పటికీ. యాత్రికుని ప్రయాణం అనేది ఒక బుక్ కూడా ఉంది, ఎప్పుడైనా తీసుకుని చదవండి కొనుక్కొని. ఆ దాంట్లో ఆ యాత్రికుడు చేసే ప్రయాణం చాలా కఠినంగా ఉంటూ వచ్చింది. వెనకాల ఒక భారం ఉండిద్ది, బరువు ఉండిద్ది, ఒక గోనె సంచి కట్టి ఉండిద్ది బాగా పెద్దగా. ఆయన మోసుకుంటూ వెళ్తుంటే చాలా విషయాలు ఉంటాయి. వాటన్నిటి విషయాలు తట్టుకుంటూ వెళ్తుంటే ఒకనో ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎన్నో శోధనలు చేయించుకున్న తర్వాత ఒక సిలువ కనపడింది కొండ మీద. ఆ సిలువ దగ్గరికి వెళ్ళగానే తాను వంగుని తన పాపలు ఒప్పుకుంటున్నప్పుడు, తన జీవితాన్ని సరి చేసుకున్నప్పుడు ఆ సిలువ దగ్గరికి రాగానే ఆటోమేటిక్గా వెనకాల ఉన్నటువంటి ఆ గోనె సంచి అంతా కూడా తెంపివేయబడి పక్కకి వెళ్ళిపోతుంది. అప్పుడు తను స్వేచ్ఛగా లేచి ఇట్లా ఉంటాడు. అప్పటి వరకు భారం భరిస్తున్నవాడు ఇట్లా స్వేచ్ఛగా ఉంటాడు. ఒక భారం తీసేస్తే, మనిషి మీద ఉన్న భారం తీసేస్తే ఆ మనిషి ఎంత స్వేచ్ఛగా ఉంటాడు చెప్పండి. ఇప్పుడు మన నెత్తి మీద ఏదైనా ఒక భారం పెట్టారు, ఒక 50 కేలు 20 కేలు బియ్యం పెడితే మనకి ఎంత భారం అనిపించింది? మనతో పాటు పక్కన ఉన్న వ్యక్తి ఏమీ భారం భరించుకోకుండా నడుచుకుంటూ వెళ్తున్నాడు అనుకో, మనకేమనిపించింది? అబ్బా ఆయన తేలిగ్గుండాడు, నా తల మీద ఎంత భారం ఉందని మనం అనుకుంటాం. అంటే మోసేవాడికి ఆ భారం తెలిసింది. కాబట్టి మానవుడు పాప భారాన్ని అంతగా మోస్తూ వస్తున్నాడు, భరించలేనంత పాప భారం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ భారం అంతటిని కూడా ఆయన మీద వేసుకుని మనకు తేలికని చేస్తూ వచ్చాడు. మనకు స్వేచ్ఛగా, తేలికగా, మృదువైన విధానాన్ని మనకు ప్రభు అనుమతిస్తూ వచ్చాడు, అనుగ్రహిస్తూ వచ్చాడు. నిజంగా లవోదికే కొరకు ప్రభు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడో చూడండి. లవోదికే కొరకు ప్రభు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడు. లవోదికేకు వచ్చే శోధనలు భరించాడు. లవోదికే కొరకు తను ఎవరి ప్రయాణిక ఖరీదాన్ని చెల్లిస్తున్నాడు. లవోదికే కొరకు తను బాధించబడ్డాడు. లవోదికే కొరకు ఏం చేస్తున్నాడు అంటే ఇలా దెబ్బలు తిన్నాడు. లవోదికే కొరకు ఏం చేస్తూ వచ్చాడండి? 4వదిగా లవోదికే కొరకు బరువు సిలువను మోస్తున్నాడు. లవోదికే కొరకే కాదు, మన కొరకు కూడా ఆయన బరువును మోసాడు. మన పాపమే పెద్ద భారం, పెద్ద బరువు. మనం భరించలేనంత భారం మన పాపమే. ఎవరైనా అంటారు, అయ్యా సంసారాన్ని వేదొచ్చు కానీ సముద్రాన్ని వేదొచ్చు, సంసారాన్ని వేదలేమని. అంటే అర్థం ఏంటి? సంసారమే పెద్ద భారం అంటాం. సంసారం కంటే పెద్ద భారం ఏంటి తెలుసా? మన పాపం. మన పాపమే ఈ లోకంలో ఉన్న వాటికన్నిటికంటే కూడా ఎక్కువ బరువైంది, ఎక్కువ భారమైనది. ఆ బరువైన పాప భారం అంతటిని, అంటే మనం మొయ్యలేనంత బరువైన పాప భారాన్ని ఆయన తన సిలువ మీద మన కొరకే భరిస్తూ వచ్చాడు. లవోదికే కొరకు కూడా భరిస్తూ వచ్చాడు. వీటన్నిటిని బట్టి మనం ప్రభువుని ఏం చేయాలా? ఆరాధించాలి. ప్రభువా, నా కొరకు నువ్వు శోధనలు చేయించావు, నా కొరకు నీ యవ్వనాన్ని ధారబోస్తూ వచ్చావు, నా కొరకు నువ్వు దెబ్బలు తింటూ వచ్చావు, నాకు స్వస్థతనిచ్చావు. నా కొరకు ప్రభువా ఏం చేస్తూ వచ్చావు? నువ్వు బరువు సిలువను మోసి నా మీద ఉండ బరువును తీసివేసావు.
నిజంగా నీవు తప్పితే ఇంకెవ్వరూ కూడా ఇన్ని గొప్ప కార్యాలు చేయలేరు ప్రభు అని ప్రభుని ఆరాధన చేద్దాం. ఇదన్నమాట 4. ఇక 5వ విషయాన్ని చూద్దానండి. 5వ మాట చూస్తున్నట్లయితే లూకాసు సువార్త 22వ అధ్యాయం 4వ వచనం. లూకాసు సువార్త 22వ అధ్యాయం 4వ వచనం. గనుక వారు వెళ్ళి చదవండి ఒక మాట, క్షమించండి 45వ వచనం. లూకాసు సువార్త 22వ అధ్యాయం 45వ వచనం. ఆయన ప్రార్థన చాలించి లేచి చాలన్న. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మరొక మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విధానం, ఆయన యొక్క అమోఘమైనటువంటి కార్యాలు మనం చూస్తూ వస్తున్నాం. ఏమని రాయబడుతూ వచ్చింది? 44వ వచనం చదివితే ఇంక అర్థమైంది మనకి. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువలే ఆయన. ఇక్కడ 5వ మాట చూసినట్లయితే ప్రియులరా, 5వదిగా ఆయన లవోదిక కొరకు ఏం చేశాడంటే తన చెమటని రక్త బిందుగా మార్చుకుంటూ వచ్చాడు. ఎందుకంత మార్చుకున్నాడంటే అక్కడే రాయబడుతూ వచ్చింది, మరింత ఆయన ఏం జరుగుతూ వచ్చింది? ఆయన వేదన పడి మరింత వేదన, లవోదికయ విషయమై దేవుని దగ్గర ఉన్న వేదనని యేసుప్రభు వారు భరిస్తూ వచ్చాడు. అర్థమవుతుందండి? వేదన. లవోదికయలో ఏదైతే లవోదికయ నిమిత్తమే దేవుని ఎడల వేదన ఉందో ఆ వేదన అంతటిని కూడా చెమట రక్తంగా మారిందంటే లవోదికయ విషయమై ఎంత వేదన దేవుని దగ్గర ఉందో అర్థం చేసుకోండి. తాను ఎంత వేదన పడుతున్నాడో అర్థం చేసుకోండి. దేవుని దగ్గర అంత వేదనగా ఉంది. యేసుప్రభు వారు ఆ వేదన అంతటిని కూడా భరించాడు లవోదికయ కొరకు. ఎంతగా ఉందంటే అది చెమట, మానవుడిలో నుండి చెమట వచ్చేది ఎక్కువ పరిగెట్టినా ఏం చేసినా ఆ చెమట కాకుండా రక్తం బయటకు వస్తుందంట. రక్తపు బిందువలే అంటే అర్థం ఏంటి? దేహంలో నుండి చెమట కాదు, రక్తం బయటకు వస్తున్న అనుభవాన్ని అక్కడ మనం చూస్తూ వస్తున్నాం. అంటే ఎంత వేదన లవోదికయ పెడుతూ వచ్చిందో అంత వేదన అంతటిని కూడా ఆ సిలువలైనా భరిస్తూ వస్తున్నాడు. ఎంత వేదన! మానవుల్లో నుండి రక్తమే బయటకు వచ్చే అంత వేదన అంటే ఆ వ్యక్తి నలిగిపోయాడని అర్థం. ఆ వ్యక్తి బాగా బాధించబడ్డాడని అర్థం, బాగా నలిగిపోయాడని అర్థం. ఓ రకంగా చెప్పాలంటే ఇక మానవుడు ఎంతగా నలిగిపోకపోతే అంతగా రక్తము బయటకు వస్తుంది దేహంలో నుండి. మనం ఏడిస్తే ఏమొచ్చిందండి చెప్పండి? ఎవరైనా ఇంటి దగ్గర బాధలను కష్టాలను బట్టి ఏడ్చిన వారు ఉండారా? ఎవరైనా ఉండారా? చేతులు ఎత్తండి. నేనైతే అనేక పర్యాయంలో ఏడ్చా. కొంతమంది, మీరు అందరూ ఏడవరు కదా, మంచిది. సరే. కాబట్టి ఏదైనా బాధ వచ్చినా, కన్నీరు వచ్చినా, అనారోగ్యం వచ్చినా, దుఃఖం వచ్చినా మనం ఏడుస్తాం. ఏం చేస్తాం? ఏడుస్తాం, కన్నీరు గారుస్తాం. ఎందుకు? ఆ బాధ లోపల నుంచి పోవటానికి. నేను కూడా దాదాపు 4 నెలల నుంచి ఏడవాలని ట్రై చేస్తున్నా కానీ ఏడుపు రావట్లా. లోపల బాధలు ఉన్నాయి, మందిర విషయమై రకరకాల విషయాలు. ఇది ఎప్పుడు పోయిద్దండి? నేను చాలామంది కూడా చెబుతూ వచ్చి, అన్న నాకు ఏడుపు రావట్లా, ఏడుపు రావడం కొరకు నా కొరకు ప్రార్థన చేయండి అని చాలామంది చెప్పాను. నిజం, రావట్లా ఏడుపు. ఏడుద్దామని ప్రయత్నించినా రావట్లా. బాధ అలా ఉంది లోపల. సరే, దాని సంగతి తర్వాత. కాబట్టి ఎందుకు ఈ మాట అంటే ఒక వ్యక్తి లోపల వేదన ఉంటే ఆ వ్యక్తి ఏడిస్తే ఆ వేదన పోయింది. కానీ యేసుప్రభు వారి యొక్క విధానం చూడండి. ఆయన కళ్ళల్లో నుంచి వచ్చే నీళ్లు కానీ ఆయన దేహం నుంచి పడుతున్న చెమట ఎలా ఉంది? రక్తపు బిందువలే మారిపోతుందంట. అంటే ఆయన ఎంత వేదన భరిస్తున్నాడు, ఎంత వేదన లవోదికయ యేసుప్రభు కలుగు చేసిందో చూడండి. అయినను లవోదికయ వల్ల వచ్చిన వేదన అంతటిని కూడా యేసుప్రభు ఏం చేస్తున్నాడు? ఆయన భరిస్తూ వస్తున్నాడు. లవోదికయ నిమిత్తమే వచ్చిన ప్రతి వేదన అంతటిని కూడా సిలువలో ఆయన భరిస్తూ వచ్చాడు. లవోదికయనే కాదు, మన నిమిత్తమే దేవునికి ఉన్న వేదన, మన వేదన అంతటిని కూడా మనం ఎట్లాగైతే దేవుని వేధిస్తూ వచ్చాము, ఎంత వేదన అయితే మన నిమిత్తమే దేవుని సన్నిధిలో ఉందో ఆ వేదన అంతటిని కూడా యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో చెమటలో నుండి రక్త బిందువుగా మారినప్పుడే మన వేదన అంతటిని భరించి వేసాడు. ఎంతగా భరించకపోతే నీళ్లు రక్తంగా మారితే అర్థం చేసుకోండి. అంత వేదన మనం దేవునికి కలుగు చేసిన వారుగా ఉన్నాం. అంత వేదన ప్రభువు కలుగు చేసిన వారుగా ఉన్నాం. అంత వేదన లవోదికయ దేవునికి ప్రభువుకి కలుగు చేసింది. అయినా ఆ వేదన భరిస్తూ వచ్చాడు, ఆ వేదనని భరించడానికి ఇష్టపడుతూ వచ్చాడు. నిజంగా ఎంత గొప్ప కార్యమో చూడండి, ఎంత గొప్ప అమోఘమైన విషయమో చూడండి. లవోదికయకున్న వేదన, లవోదికయ పెడుతున్న వేదన అంతటిని కూడా యేసు ప్రభువు వారు భరించి ఆ వేదనను తొలగించాడు. మరణపు వేదనలు,
ఆ వేదన నుండి తొలగించబడింది లవోదిక. మరణపు వేదన నుండి కూడా తొలగించబడుతూ వచ్చింది. ఎంత గొప్ప ధన్యత. కాబట్టి ప్రియులారా, 5వ మాట, యేసుక్రీస్తు ప్రభువారు లవోదిక కొరకు చేస్తున్నవి, లేదా మన కొరకు కూడా యేసు ప్రభువారు చేస్తున్నవి ఏంటంటే, 1 ఏం చేస్తూ వచ్చాడు? శోధన జయించాడు. 2 తన యవ్వనాన్ని దారబోస్తూ వచ్చాడు మన కొరకై. 3 మన కొరకై దెబ్బలు తింటూ వచ్చాడు, బాధించబడ్డాడు. 4 బరువు సిలువను మోస్తూ వచ్చాడు. 5 మన కొరకై వేదన, మనం దేవునికి ఎంత వేదన కలుగు చేసామో, మీరు ఇంకా ఆ మాటకు అర్థం కావాలంటే, ఇస్సాకు యొక్క పెద్ద కుమారుడైనటువంటి ఏశావు తన భార్యలు కానీ తన పిల్లలు కానీ ఏం చేస్తూ వచ్చారు? ఇస్సాకుకి వేదన కలిగిస్తూ వచ్చారంట. మీరు చదవండి కావాలంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇస్సాకు గురించి మీరు చదివినప్పుడు, ఇస్సాకు యొక్క పిల్లలు, భార్య కాదు పిల్లలు, మొదటి కుమారుడు తన యొక్క భార్య పిల్లలు కూడా ఏం చేస్తూ వచ్చారు? వేదన కలుగు చేస్తూ వచ్చారంట. అంటే అంత బాధిస్తూ వచ్చారు, అంత వేదనని ఇస్సాకు భరిస్తూ వచ్చాడు. అట్లాగే యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో మనందరం ఆయన్ని వేదన పెట్టినప్పటికీ మనందరి వేదనలు ఆయన భరించి వేదనల నుండి, మరణపు వేదనల నుండి కూడా తొలగించబడిన వాడుగా ఉన్నాడు. అట్టి మరణపు వేదన నుండి మనల్ని కూడా తొలగిస్తూ వచ్చాడు. ఎందుకంటే ప్రభు మనకు చేయాల్సింది ఇంకేమని చెప్పండి? ఇంకేం చేయాలి? అదే 5వ మాట, మన కొరకే ప్రభు అని యేసుక్రీస్తు ప్రభువారు మన వేదన, మనం ఏదైతే దేవుని వేధిస్తూ వచ్చామో, ఎంత వేదన అయితే మనం దేవుని కలుగు చేసామో, ఆ వేదన అంతటిని కూడా సిలువలో ఆయన భరిస్తూ వచ్చాడు. ఇప్పుడు మనకు వేదన లేవు, మన దేవుని వేధించిన విధానం లేదు, దేవుని మహిమపరిచిన విధానం దేవుడు మనకు అనుమతిస్తూ వచ్చాడు. దాన్ని బట్టి మనం ఆరాధించాలి. ఇక 6వ మాట, రండి దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ వచనం. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా, అతడు, నేను ఆయన చేతులలో మేకులు గుర్తులను చూచి నా వ్రేలు ఆ మేకులు గుర్తులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. ఎవరు చెబుతున్నారంటే తోమ. సరే, ఇక్కడ మనం ఒక సన్నివేశాన్ని చూస్తున్నాం. ఏంటిదంటే 6వ మాట, యేసుక్రీస్తు ప్రభువారు లవోదిక కొరకు చేసినవి ఏంటంటే పంచగాయములు పొందుతూ వచ్చాడు. ఏం జరుగుతూ వచ్చిందండి? గాయాలు పొందుతూ వచ్చాడు. యెషయా గ్రంథంలో కూడా ఈ గాయముల గురించి కూడా, ఆయన గాయపరచబడిన విధానాన్ని గురించి కూడా బైబిల్లో రాయబడుతూ వచ్చింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో లవోదిక గాయపరచబడాలి. వాస్తవానికి లవోదిక ఏం చేయబడాలా? గాయపరచబడాలి. కానీ లవోదిక కొరకు యేసు ప్రభువారు ఏం చేస్తున్నాడు? గాయపరచబడుతూ వస్తున్నాడు. నిజంగా ఎంత గొప్ప మాట. ఆయన చేతులు గాయపరచబడుతున్నాయి, ఆయన గుండె దగ్గర గాయపరచబడుతుంది, ప్రక్కట ఎముక దగ్గర. తర్వాత ఆయన కాళ్ళు గాయపరచబడుతూ వస్తున్నాయి. ఈ గాయాలన్నీ వాస్తవానికి ఎవరికి రావాలి? కలువరి శిలువలో దొంగలు ఉండారా లేదా? దొంగలు ఉండారు. దొంగలకి ఏం జరుగుతుంది? వాళ్ళకి రావాలి వాస్తవానికి గాయాలంటే. ఎందుకంటే వాళ్ళు దొంగతనం చేశారు, వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళకి రావాలి. మరి ఇప్పుడు ఎవరికి వస్తున్నాయి గాయాలు? ఏ పాపం మెరుగని పావండు అని మన పాట కూడా పాడుతూ వస్తాం. అంటే ఏ పాపం మెరుగని యేసు ప్రభువారికి ఆ గాయాలు పాలవుతూ వచ్చాడు. ఎవరి కోసం? ఆయన పాపం చేయలే, కానీ పాపంగా చేయబడుతూ వచ్చాడు, పాపంగా ఎంచబడుతూ వచ్చాడు, పాపుల్లో ఒకరిగా ఎంచబడుతూ వచ్చాడు. ఇంకా ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కలంకమైన వాడు, కానీ ఆయన పాపిగా అందరూ ఎంచుతూ వస్తున్నారు. అయితే ఎందుకోసం ఆయన ఇలా ఎంచబట్టానికి కూడా ఇష్టపడ్డాడంటే, ఎందుకు ఆయన మౌనం అంటే ప్రియులారా, ఎందుకు? ఆయన మన నిమిత్తమై గాయపరచబడి మన జీవితాలు మార్చి మనకు రావాల్సిన గాయములు ఆయన పొంది మనల్ని అయితే ఏ గాయము ఏ బలహీనత లేని వారిగా పరలోక రాజ్యం ఉంచడానికి. చూడండి, గాయాలు ఆయన పొందాడు. ఇప్పుడు మన చేతుల్లో గాయాలు ఉంటున్నాయా? లేవు. ఒకవేళ మనం చేసిన తప్పులను బట్టి మన చేతుల్లో గాయాలు వస్తాయేమో, కానీ ఇప్పుడు మన చేతుల్లో గాయాలు లేవు. కాళ్ళల్లో ఉండయా? మరి ప్రక్కలో పొడవబడుతూ వచ్చిందా? లేవు. మనకు గాయాలు లేవు. అంటే మనమైతే మృదువుగానే ఉండం, మనమైతే సున్నితంగానే ఉండం, మనమైతే మంచిగానే ఉండం, కానీ ఆయన మన కొరకే గాయపరచబడ్డాడు. చూడండి ఎంత గొప్ప ప్రేమో. ఆయన గాయాలు పొంది మనల్ని గాయములు లేనివారుగా, ఆయన గాయాల్లో పాలివారుగా చేశాడు, కానీ గాయమే లేనివారుగా పరలోక రాజ్యాన్ని సిద్ధపరచడానికి ఇష్టపడుతున్నాడు. నిజంగా ప్రభు ప్రేమ, ప్రభు యొక్క కృప, దయ, వాత్సల్యత ఎంత గొప్పదో చూడండి. ఎంత అద్భుతమైనదంటే, ఆయన గాయపరచబడి మనలో గాయాలు లేనివారుగా, ఆ గాయాల్లో పాలివారు చేశాడు, కానీ మనం గాయం లేనివారుగా ఆయన దోతలు ఎదుటి మనల్ని నిలబెడుతున్నాడు, పరిశుద్ధులు ఎదుటి నిలబెడుతున్నాడు, తండ్రి ఎదుటి మనల్ని నిలబెడుతున్నాడు.
నిజంగా ఎంత గొప్ప ధన్యత. ఇక్కడ తండ్రి ప్రేమ కనపడుతుంది, సహోదరుడి ప్రేమ కనపడుతుంది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆరోదిగా ఆయన లవోదిక కొరకే కాదు మన కొరకు కూడా చేసినవి ఏంటంటే గాయాలు పొందుతూ వచ్చాడు. మనమైతే శ్రేష్టకరమైన వారుగా, అంటే ఏ గాయము అంటే ఏ లోపము లేని వారికి, ఏ మచ్చ లేని వారుగా పరలోక రాజ్యంలో ఉండటం కొరకు ఆయన మన కొరకై గాయముగా చేయబడుతూ వచ్చాడు, గాయాలు పొందుతూ వచ్చాడు. నిజంగా ఆయన పొందిన గాయాల్లో ఈరోజు ముద్దాడుతూ ప్రభుని ఆరాధిస్తుంటే ఎంత సంతోషం అర్థం చేసుకోండి. ఆయన పొందిన గాయాలని రేపుతూ కాదు ఆరాధన, ఆయన పొందిన గాయముల్లో ముద్దాడుతూ. నేను వచ్చిన కొత్తలో కూడా ఒక మాట చెప్పాను. ఒక చిన్న పిల్లవాడు, సండే స్కూల్ పిల్లవాడు, తన సండే స్కూల్ విధానంలో సండే స్కూల్ టీచర్ ఒక మాట అడుగుతూ వచ్చింది. ఏమని అడుగుతూ వచ్చిందంటే, అయ్యా మీరందరూ పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు అని సండే స్కూల్ పిల్లల్ని సండే స్కూల్ టీచర్ అడుగుతూ వచ్చింది. అప్పుడు సండే స్కూల్ పిల్లలు చెబుతున్న విధానం ఇలా ఉంది. ఒక్కొక్కరు, అయ్యా టీచర్ నేను యేసు ప్రభువారు తలకి కిరీటం ఉంది అది చూస్తానే అని ఒకరు చెబుతున్నారు. ఒకరు ఆయన వెంట్రుకలు తెల్లగా ఉంటాయా, నల్లగా ఉంటాయా, ఎర్రగా ఉంటాయా నేను చూస్తానని ఇంకోటి చెబుతున్నారంట, పిల్లలు కదా. ఇంకోళ్ళు ఏమో ఆయన వేసుకున్న చెప్పులు, ఇంకొకళ్ళు ఆయన సింహాసనం, ఇంకొకళ్ళు ఆ పరలోక రాజ్యం, ఇంకొకళ్ళు ఆ రత్నవర్ణములు ఎలా ఉంటాయో, ఆ బంగారం ఎలా ఉండిద్దో, ఆ వీధులు ఎలా ఉంటాయో అన్నీ చూస్తానని చెబుతున్నారు. అంతా అయిపోయింది. 4 సంవత్సరాల పిల్లోడు ఉన్నాడు. బొడ్డోడిని అడుగుతూ వచ్చింది సండే స్కూల్ టీచర్, సరేనయ్యా మరి నువ్వేం చేస్తావు, అందరూ చెప్పేశారు కదా, నువ్వు పరలోకానికి వెళ్తే ఏం చేస్తావు చెప్పమంటే విచిత్రమైన మాట చెప్పాడు, అమోఘమైనది. టీచర్ నేను ఇవన్నీ చేయలేను, కానీ యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకై పొందిన గాయముల్లో నేను ముద్దాడతా. ఎంత గొప్ప మాట చూడండి. యేసు ప్రభువారు నా కొరకై పొందిన గాయముల్లో గాయాల దగ్గరికి నేను ముద్దాడతా. ఎంత గొప్ప అనుభవం చిన్నపిల్లవాడికి దేవుడు ఇచ్చాడు చూడండి, ఎంత గొప్ప అనుభవం. నిజంగా ప్రియులారా, వాస్తవం ఇది. ఈరోజు మన ఆరాధన ఎలా ఉండాలంటే ఆయన గాయాలను రేపేటట్టు కాదు, మనం చేసే ఆరాధన ఎలా ఉండాలా, ఆ గాయాల్లో ముద్దాడుతున్నట్టు ఉండాలి. ఆ గాయాల్లో మనం ముద్దాడుతున్నట్టుంటే, ఇప్పుడు మన పిల్లలు ఉంటారు, టక్కనే వచ్చి మనకు ముద్దు పెట్టారనుకో, మనం ఏం చేస్తాం, నాకు ఎందుకు పెట్టేవారు అని కొడతామా? ఎవడు పెట్టమన్నాడు అని కొడతామా? కొట్టం. ఏం చేస్తాం? వస్తాం, సంతోషిస్తాం, అబ్బా నా కొడుకు నా కూతురు నాకు ముద్దు పెట్టారా అని చెప్పి సంతోషపడతాం, అంతేనా? కొట్టం కదా. మరి యేసు ప్రభువారు గాయాల్లోకి వెళ్ళి ఈరోజు ముద్దాడుతూ మనం ఆరాధన చేస్తే ఆయన ఎంత సంతోషిస్తాడో అర్థం చేసుకోండి, ఎంత ఆనందిస్తాడు. ఈరోజు మన జీవిత కాలం మొత్తం చేసిన ఆరాధన వేరు, ఈరోజు ఆయన గాయాల్లోకి వెళ్ళి ముద్దాడి ఆరాధన చేస్తే వేరు. జీవిత కాలం అంతా చేసిన ఆరాధన ఒక ఎత్తు అయితే, ఈరోజు ఆయన గాయాల్లో ముద్దాడుతూ చేసిన ఆరాధన అమోఘమైనదిగా ఉండేది, చరిత్రలో నిలిచిపోయింది అంటారు చూసారా. పరలోక రాజ్యంలో ఈ యొక్క దినం ఎంతగానో నిలిచిపోయి ఉండేది దేవుని ఎదుట. మన ఆరాధన ఎట్లా ఉండాలో అర్థం చేసుకోండి. గాయాలు రేపే విధానం కాదు, ఆ గాయాల్లో ముద్దాడుతూ ప్రభువుని ఆరాధన చేయాలి. అట్టి ఆరాధన లవోదిక కొరకు అన్ని గాయాలు పొందుతూ వచ్చాయి. ఆ గాయములు లవోదిక కావాలి, ఆ గాయములు మనకు అవ్వాలి. కానీ మన నిమిత్తమై, లవోదికలో ఉన్న ప్రజల నిమిత్తమై ప్రభు ఆ గాయాలను భరిస్తూ వచ్చాడు. మనం ఏం చేయాలంటే ఆ గాయాల్లో ముద్దాడితే చాలు, ఆ గాయాలను బట్టి ప్రభుని ఆరాధన చేస్తే చాలు. అంత మించిన ధన్యత ఇంకేం లేదు మనకి. దీని కొరకై ఆరాధన చేయాలి. ఇక 7వ మాట చూద్దామండి. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 37వ వచనం. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 37వ వచనం. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 37వ వచనం. అంతట యేసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచెను. సో ఇక్కడ రాయబడుతున్న 7వ మాట, లవోదిక కొరకు ప్రభు చేసిన కార్యం ఏంటి? చాలా ఉండే, కానీ ఈ రోజుకు మనం చివరిది చూస్తున్నది ఏంటంటే తన ప్రాణం ఇచ్చేసాడు లవోదిక కొరకు. ఏం చేశాడండి? ప్రాణం ఇచ్చేసేసాడు. లవోదిక కొరకే కాదు, మనందరి కొరకు కూడా తన ప్రాణాన్ని ఇచ్చేసాడు యేసు ప్రభువారు. నిజంగా ఇది ఎంత గొప్ప కార్యం ఆలోచించండి. ఒక మనుషుల కొరకు ఎలాంటి మనుషులు మనం చూస్తూ వచ్చాం. శోధనలు కలిగిన మనుషులు, యవన ప్రాయంలో ఎన్నో కోరికలు కలిగిన వారు, దెబ్బలు తినటానికి అర్హులు, ఇంకా ఎన్నో పరిస్థితులు మనం చూస్తూ వచ్చాం. 7 అంతల అనుభవాన్ని చూస్తూ వచ్చాం. వాస్తవానికి మరణానికి పాత్రులమే మనము, కానీ ఆయన మరణించి ఆయన మరణములో మనల్ని పాలు పంపులు చేస్తున్నాడు. ఇది ఎంత గొప్ప కార్యం చూడండి. మనమైతే మరణిస్తల్లా, మనమైతే చనిపోవట్లా, కానీ ఆయన మరణములో పాలు పంపులు కలిగి ఉంటున్నాం. ఎంత గొప్ప ధన్యత క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడుతుందో చూడండి. లవోదిక కొరకు ప్రభు తన ప్రాణాన్ని ఇచ్చేసాడు. లవోదికే కాదు, మన కొరకు కూడా తన ప్రాణాన్ని ఇచ్చేసాడు యేసు ప్రభువారు. మన కొరకై తన ప్రాణాన్ని క్రయధనంగా ఇస్తూ వచ్చాడు. నిజంగా ఒక క్షణం కూడా ఆలోచించట్లేదంటే
ఒక్క నిమిషం కూడా మన గురించి ఆలోచించట్లేదంటే, ఒక్క గడియ కూడా మన గురించి ఆలోచించట్లేదంటే నిజంగా ప్రభు ప్రేమ ఎంత గొప్పదో ఆలోచన చేద్దాం. ప్రభు ప్రేమ ఎంత గొప్పదో, ఆయన ప్రాణం కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించాడంటే ఇంతకంటే రుజువు ఇంకేం కావాలా? అప్పుడప్పుడు మనం అడుగుతాం, ఓ భార్యను భర్తను అడుగుతాం, అమ్మ నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావు అంటే భార్య భర్తతో అంటది ఏమనిది, నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను. భర్త కూడా భార్య అని అంటాడు, నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను. కానీ మనం వాళ్ళ కొరకు ప్రాణం పెట్టాల్సిన వచ్చిన సమయంలో ప్రాణం పెట్టలేం. ఎందుకంటే ఎవరి ప్రాణం అంటే వాళ్ళ భీతి, ఆశ, కోరిక అన్నీ ఉంటాయి. కానీ యేసు ప్రభువారు చూడండి, మన కొరకే తన ప్రాణం ఇచ్చేసాడంట. మన కొరకే తన ప్రాణం పెట్టడానికి కూడా వెనక్కి తిరిగి ఆలోచించలేదంట. మరి ఎంతటి గొప్ప ప్రేమ ఎక్కడ మనం వెతుక్కోలేనా దొరకదు, ఎక్కడ మనం వెతుక్కున్నా దొరకదు. యేసు ప్రభువారు లవోదిక కొరకు తన ప్రాణమును కూడా ఇచ్చేసాడు. ఈరోజు మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. నీ కొరకు నీవు కన్న బిడ్డలు నీ కొరకు ప్రాణం ఎవరు, నిన్ను కన్న తల్లిదండ్రులు నీ కోసం ప్రాణం ఎవరు, నేను వివాహం చేసుకున్న భర్త కానీ భార్య కానీ వాళ్ళు ఎవరు నీ కోసం ప్రాణం పెట్టరు. యేసు ప్రభువారు ఒక్కడే నిన్ను నన్ను మన స్వభావాన్ని ఆలోచించుకోకుండా, మన మనస్తత్వాన్ని, మన ఉద్దేశాలు, మన ఆలోచనలు, మన విధానం, మన వైఖరి ఎలా ఉంటామన్నది కూడా ఆలోచించుకోకుండా ఒకే ఒక్క మాట చేత మన కొరకే తన ప్రాణం ఇచ్చాడు, ప్రేమించాడు అంతే. మన కొరకు మనం ఎలాంటి వారమైనా మనల్ని ప్రేమించి మన కొరకే తన ప్రాణం ఇచ్చాడంటే ఎంతటి గొప్ప ప్రేమికుడిని మనం ఏడా చూడలేం. లవోదికని చూడండి ఎంత గొప్పగా ప్రభు చూస్తూ వస్తున్నాడు. తన ప్రాణాన్నే లవోదికకి ఇచ్చేసాడు. లవోదిక కొరకు మన కొరకు కూడా తన ప్రాణం ఇచ్చినందుకు ప్రభువుని మనం ఏం చేయాలా? ఆరాధన చేద్దాం. ప్రభువా, లవోదిక కొరకే కాదు, లవోదికకే కాదు, మా కొరకు కూడా నీ ప్రాణాన్ని ఇచ్చావు. వాస్తవానికి నేను చేసిన తప్పులు, నా పొరపాటు, నా విధేయతలు, పూర్వపు నా స్థితిని బట్టి నా ప్రాణం పోవాలి. కానీ నా ప్రాణానికి బదులుగా నీవు ప్రాణం అడ్డేసావు. ఆ సిలువలో నాకు జీవాన్ని ఇచ్చావు. ఎవడైనా క్రీస్తునందునే పాత గతించను, నూతన సృష్టి అంటే జీవము, నూతన సృష్టి, నూతన జీవాన్ని ఇచ్చాడు మనకి. నిజంగా చూడండి, మరణించవలసిన మనకి మరణం తప్పించి నూతన జీవాన్ని ఇచ్చాడంటే, ఆయన మరణించి మనకు నూతన జీవాన్ని ఇచ్చాడంటే నిజంగా ఇటువంటి ప్రభువుని మనం ఆరాధించలేకుండా ఉంటామా? కానీ నిజంగా ఎంత ఘనమైన విధానంలో ప్రియులారా 7 విషయాలు చెప్పండి. లవోదిక కొరకు ప్రభు చేస్తున్నవేంటి? 1, లవోదికకు వస్తున్న శోధన సహిస్తున్నాడు. 2, లవోదిక వస్తున్న శోధన సహిస్తున్నాడు. లవోదిక కొరకు యవ్వనాన్ని సమర్పించుకుంటూ వచ్చాడు తన యవ్వనాన్ని. 3, లవోదిక కొరకు బాధించబడ్డాడు. 4, లవోదిక కొరకు బరువు సిలువ భారాన్ని భరిస్తూ వచ్చాడు. 5, లవోదిక కొరకు వేదనలు భరిస్తూ వచ్చాడు. 6, గాయపరచబడుతూ వచ్చాడు. 7, తన ప్రాణాన్ని ఇస్తూ వచ్చాడు లవోదిక కొరకు. ఒక లవోదికే కాదు, మన కొరకు కూడా 7 అంతల అనుభవాన్ని ప్రభు చేసినందుకు ఈ గొప్ప కార్యం చేసి మనకు పాప క్షమాపణ ఇచ్చి మన పాపాలు క్షమించడం కొరకు 7 అంతల అనుభవం చేసి మన జీవితాన్ని మార్చి మనకు రావాల్సిన ప్రతి శిక్ష ఆయన భరించి మన పాపములు క్షమించి మనకు నిత్య జీవాన్ని ఇచ్చి మనకు మారుమనసు పాప క్షమాపణ ఇచ్చి ఇవి ఇవ్వడం కొరకు ఆయన కలువరిశిల్లో చనిపోయి సమాధించబడి తిరిగి లేచి ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా మనకు పరలోక రాజ్యంలో వారసులుగా చేస్తూ వచ్చాడు. ఇవన్నీ భరించి ఆయన మనకు పరలోక రాజ్యాన్ని ఇస్తున్నందుకు, లవోదికకే కాదు మనకు కూడా పరలోక రాజ్యాన్ని ఇస్తున్నందుకు ప్రభుని ఆరాధన చేద్దాం. అటు ఆరాధన మనం చేయనట్లు ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమేన్.